హాయ్ హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే ఈరోజు టాపిక్ ఏంటి అని అంటే, మళ్ళీ టాపిక్ వచ్చేసి స్కూల్స్ గురించి. సో వన్ మోర్ టాపిక్ అబౌట్ స్కూల్స్. కొంచెం మధ్య మధ్యలో సౌండ్స్ వస్తూ ఉంటాయి, పాప పక్కనే ఉంది, ఏమనుకోవద్దు. సో స్కూల్స్లలో ఈరోజు టాపిక్ ఏంటంటే, స్కూల్స్ నుంచి తీసుకెళ్ళే ట్రిప్స్ గురించి. స్కూల్ నుంచి ట్రిప్స్ అనేది తీసుకెళ్తుంటారు కదా, అది ఎంతవరకు పిల్లలకి సేఫ్, ఎంతవరకు కాదు అనేది నా టాపిక్. ఇదే టాపిక్ నేను ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్గానే మా పాపకి అనేది ట్రిప్కి తీసుకెళ్దామని ప్లానింగ్ అవుతుంది. ఆ ప్లానింగ్ అవుతుంటేనే నేను ఒక ఇన్సిడెంట్ అనేది చూసాను. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కొంతమంది చూసుంటారు ఆ ఇన్సిడెంట్, కొంతమంది చూడకపోతుండొచ్చు. సో వాళ్ళ కోసం అనేది నేను చేస్తున్నాను, కొంచెం హెల్ప్ అవుతుంది, ఏమైనా జాగ్రత్తలు అనేది తీసుకుంటారనేది. సో నేను ఆ టాపిక్ గురించి చెప్పే ముందు, నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అనేది ఫస్ట్ చెప్తాను. అయితే ఫస్ట్కి పాపకి ఓషన్ పార్క్ తీసుకెళ్తామని 10 డేస్ ముందు నుంచి ఇన్ఫామ్ చేస్తున్నారు స్కూల్ నుంచి. అయితే నేను పంపను, అసలు నాకు ఇష్టమే లేదు, నేను పంపను అని డైరెక్ట్ చెప్పేసిన. పాపను కూడా వద్దు అని చెప్పేసిన. అయితే పంపదు అనేదేనే మేము కంటిన్యూ. మధ్యలో పాప డిస్టర్బ్ చేసింది, అందుకు వీడియో ఆఫ్ చేసిన. అయితే మేము పంపొద్దు అనే ఫిక్స్లో ఉన్నాము. అయితే మళ్ళీ మధ్యలో ఏమైందంటే, 27 or 28కి మధ్యలో ఆ టైంలో బేబీ మళ్ళీ అనేది అడుగుతుందనమాట కంటిన్యూస్లీ, మమ్మీ నేను వెళ్తా అని. ఇట్లా పార్క్ వెళ్తానంటే, అంటే వాళ్ళు స్కూల్లో ఇమేజెస్ చూపిస్తున్నారు అనమాట. సో ఆమెకి ఇంట్రెస్ట్ వచ్చి ఆమె కంటిన్యూస్లీ అడుగుతుంది, మమ్మీ ఇక్కడ తీసుకెళ్తారంట, నన్ను పంపియు అని అడిగితే మేమేం చేసినాం, అయితే నేనైతే పంపనని చెప్పిన. నాకు ఇష్టమే లేదు, వితౌట్ నేను లేకుండా నా బేబీని ఎక్కడికన్నా పంపాలంటే నేను అస్సలు పంపను. అయితే ఇక పాప అడుగుతుంటే ఎవరో ఒకరు మెల్ట్ అవుతారు కదా, సో వాళ్ళ డాడీ అనేది మెల్ట్ అయిపోయి అదే రోజు ఫ్రైడే రోజు నన్ను ఒకసారి స్కూల్ కనుక్కో, అసలు ఏంది ట్రిప్ గురించి డీటెయిల్స్ ఏంటి అని కనుక్కో అని చెప్పిండు. సో నేను సరేలే వద్దనే చెప్పిన. సరే ఒకసారి అడుగుతుండు కదా, కనుక్కుందాం, ట్రిప్ నుంచి క్లాస్ నుంచి ఎంతమంది వెళ్తారు, ఎంతమంది ఏంటి అని కనుక్కుందాం అని అనుకున్నా. స్కూల్కి వెళ్ళినాక కనుక్కుందాం అనుకున్నా. ఇక ఆ రోజు ఆఫ్టర్నూన్ న్యూస్ వచ్చింది. న్యూస్లో యూట్యూబ్ చూస్తుంటే ఒక న్యూస్ వచ్చింది, ఇట్లా స్కూల్ ట్రిప్ నుంచి వెళ్ళి ఒక బాబు అనేది చనిపోయాడని న్యూస్ వచ్చింది. అయితే స్కూల్ ట్రిప్ తీసుకెళ్ళినాక అక్కడ ఒక బాబు వండర్లా వెళ్ళారంట. సో అక్కడ ఒక బాబు అనేది చనిపోయాడు అని తెలిసింది. న్యూస్ చూడంగానే నేను షాక్ అయినా. స్కూల్ ట్రిప్ నుంచి వెళ్తే అసలు ఏమైంది, ఎందుకు షాక్ అయిందని న్యూస్ చూస్తే ఆ బాబు డైలీ ఎక్కువ అనేది ఆడుకోవడం వల్ల అనేది ఆ బాబు చనిపోయాడు అనమాట. ఎందుకు ఎక్కువ ఆడుకోవడం అని అంటే, ఇప్పుడు నార్మల్గానే మనము పిల్లల్ని ఓవర్ యాక్టివ్ చూస్తాము, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కానీ, స్కూల్లో ఉన్నప్పుడు కానీ నార్మల్గానే ఎక్కువ యాక్టివ్గా ఉంటారు. సో అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయడం ఈజీ కాదు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి కొంచెం, మనమైతే మనం చెప్పగలుగుతాం కొంచెంసేపు ఆగండి అని. టీచర్స్ ఏంది, వీళ్ళు పెద్ద పిల్లలు కదా, ఆడుకోనివ్వండి వాళ్ళకి తెలుసు కదా అని వదిలేసిర్రు. ఆ బాబు అలానే కంటిన్యూగా ఆడుకోవడం వల్ల బాడీ అనేది మంచిగా లేకపోవడం వల్ల ఆయన అన్కాన్షియస్ అయిపోయి పాపం ట్రీట్మెంట్ తీసుకుంటూనే బాబుది డెత్ అనేది అయిపోయిందనమాట. సో ఈ న్యూస్ చూసాక నేను ఇంక అస్సలే పంపొద్దని ఫిక్స్ అయిపోయినాక ఏమైంది అని అంటే, మా పాప అనేది కంటిన్యూస్లీ అడుగుతుంది. సో ఈ న్యూస్ చూసినాక వాళ్ళ ఫాదర్ కూడా వద్దన్నారు. అయితే నేను ఇది చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు స్కూల్స్ ట్రిప్స్ అనేది పంపిస్తాం మనం. పంపిస్తుంటే వాళ్ళు అనేది మొత్తం టోటల్ అనేది కేర్ అనేది తీసుకోవాలి. కానీ వాళ్ళు తీసుకోకుండా అక్కడికెళ్ళి వాళ్ళని వదిలేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ? మనం ఉండము. పిల్లలు అనేది కంటిన్యూస్లీ ఆడతారు, వాళ్ళకేమన్నా అయితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? వాళ్ళే తీసుకోవాలి కదా, వాళ్ళు తీసుకోనని అంటున్నారు. నేను అదే వీడియో కింద ఒక కామెంట్ కూడా చూసిన. ఒక పేరెంట్ మదర్ ఆమె లేడీ అనే ఆమె పెట్టింది కామెంట్ వచ్చేసి ఏంటంటే, వాళ్ళ స్కూల్లో కూడా ట్రిప్కి అడిగారంట బాబుని. అయితే ఆమె పంపడానికి ఫస్ట్ ఫిక్స్ అయిపోయిందంట. కానీ తర్వాత పేరెంట్స్ డిస్కషన్లో కూడా తెలిసింది ఏంటంటే, వాళ్ళట సైన్ చేయించుకుంటున్నారంట స్కూల్ నుంచి, ట్రిప్కి వెళ్తున్నాము, ట్రిప్లో మీ పిల్లలకి ఏమైనా అయితే మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అని. ఇది ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు మనం అంటే పంపిస్తాము, వాళ్ళు అట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోకుండా ట్రిప్కి తీసుకెళ్తే ఇది ప్రాబ్లం ఎవరికి? పిల్లలకి, మనకే. తర్వాత సఫర్ అయ్యాల్సింది మనమే. సో ట్రిప్స్కి పంపించే ముందు
మీరు ఒకటికి 2 సార్లు అనేది ఆలోచించుకోండి. ఎందుకనంటే మనము పిల్లలు ఎంజాయ్‌మెంటు వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారని మనం వాళ్ళ సంతోషానికని మనం పంపిస్తాము. తర్వాత ఏదైనా జరగరానిది జరిగితే అదే మనం ఫేస్ చేయాల్సొస్తది. సో, మీరు ఆ విషయంలో ట్రిప్స్ విషయంలో మీరు కొంచెము కోపంగానన్నా వాళ్ళకి చెప్పండి గానీ, ట్రిప్స్‌కైతే పంపియకండి. ఎందుకంటే ఇప్పుడు ఒక బాడీ అనేది ఎట్లా అంటే ఒకటి ఇప్పుడు సడెన్‌గా జిమ్ స్టార్ట్ చేసినామనుకో, సడెన్‌గా స్టార్ట్ చేస్తే ఎట్లుంటది బాడీ అనేది టోటలీ పెయిన్స్ అయితది. ఇప్పుడు మనమే ఇంట్లో ఓవర్ పని అనేది చేసేస్తే ఏమవుతది? బాడీ అనేది పెయిన్స్ అయితది. అక్కడికెళ్ళినంక వాళ్ళని ఎక్కువ ఆడేసేసరికి వాళ్ళ బాడీ అనేది తట్టుకోదు. అట్లా కొంతమంది బయటకొస్తారు. పాపం ఆ బాబుదనేది డెత్ అయిపోయింది. సో, మనం పంపించే ముందు మనం ఆలోచించుకోవాలి. వాళ్ళేంది వాళ్ళ సంతోషానికి వాళ్ళు పంపియండి ఏం కాదు అని అంటారు గానీ, మనం పంపించకుండా ఉండాలి. నేనైతే పంపియనని ఫిక్స్ అయిపోయినా. సో, ఈ వీడియో చేయనికి కూడా రీజన్ అదే. మీరు కొంచెం అనేది ట్రిప్స్ అనేది అవాయిడ్ చేసేయండి. స్కూల్ నుంచి ఎస్పెషల్లీ స్కూల్ నుంచి. ఎందుకంటే టీచర్స్‌కి స్కూల్లోనే అంతమంది పిల్లల్ని ఒకటేసారి హ్యాండిల్ చేయడం అనేది రిస్క్. అలాంటిది అలాంటి ప్లేస్‌లకెళ్ళినంక వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారు? ఇప్పుడు ఆ పెద్ద బాబు 8థ్ క్లాస్ అంట బాబు. ఆ పెద్ద బాబు అనేదే వాళ్ళని వదిలేస్తే వాళ్ళు ఓవర్‌గా ఆడేసిర్రు. వాళ్ళకేం తెలీదు. అలాంటిది మన చిన్న పిల్లలు ఇంకా ఫస్ట్ వీళ్ళైతే ఇంకా ఎక్కువుంటది వాళ్ళకి ఆడుకోవాలని. సో, అందుకే చెప్తున్నాను. స్కూల్ ట్రిప్స్‌కి పంపించే ముందు ఒకటికి 2 సార్లు మీరు కొంచెం ఆ విషయంలో మీరు కొంచెం కోపంగా చెప్పినా పర్లేదు పంపించకండి. ఇంకా ఏంటంటే అమౌంట్ గూడా. ఆ అమౌంట్ పెట్టే దానికి మనకి వేరే ఏమైనా మంచి ఐటెమ్స్ ఒస్తాయి. వాళ్ళకి పిల్లలకు కొనడంలో గానీ, ఆ పిల్లలకు సైకిల్స్ ఇప్పియడంలో గానీ, ఇప్పుడు ఈమె ఫస్ట్ క్లాస్‌కి ట్రిప్పు 1200 అంట. 1200లో అసలేంటి 1200 అని నాకు అయితే ఓషన్ పార్క్ టికెట్ అనేది తెలీదు. ఎంత ఏసుకున్న టికెట్ 500 ఆర్ 700 ఎంతనో ఉంటది. మిగతా అమౌంట్ అన్నీ వీళ్ళే. దానికన్నా బదులు మనం ఫ్యామిలీ అంతా సారీ ఏమనుకోద్దు. ఈరోజు వీడియో చాలా సార్లు ఆపుతున్నా. పాప కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అయితే వాళ్ళతోని పంపించే బదులు మనం ఫ్యామిలీ ఎళ్ళినామనుకో మనతో సేఫ్‌గా ఉంటది. మన పిల్లలను మనం జూసుకోగలుగుతాము. ఏమైనా మనం దగ్గరుంటాము. మనకది ఉంటది. ఇప్పుడు వీళ్ళ నుంచి పంపిస్తే వీళ్ళనేది గ్యారంటీ తీసుకోవట్లేదు. చాలా స్కూల్స్ అయితుంది ఇట్లా. ట్రిప్స్‌కి తీసుకెళ్తున్నారు కానీ, మీ పిల్లలు ఎక్కువ ఆడేసి ఆళ్ళ కింద పడ్డా, ఏం పడ్డా మీ పిల్లలు ఆడిర్రు. మీ పిల్లలదే మిస్టేకు చెప్తున్నా వినలేదు అని దాని మీదకే నెట్టేస్తారు. సో, మనం ట్రిప్స్‌కనేది పంపే ముందు ఒకసారి చెక్ జేసుకోండి. మీరు ఇలా అనుకోకండి నువ్వు వీడియో తీసి చెప్పాలా? నువ్వు చెప్తేనే మాకు తెలుస్తదా అనేది. అంటే కొంతమంది ఆ న్యూస్ చూసుంటారు. కొంతమంది చూడకపోయుండొచ్చు. ఇప్పుడు మా పాపకి ట్రిప్ అనేది ప్లానింగ్ అయ్యింది గాబట్టే వెంటనే నాకు ఈ వీడియో చేస్తే కొంతమందికి చెప్పొచ్చు అని నాకు ఈ ఐడియా వచ్చింది. వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా టీచ్ పేరెంట్స్‌కనేది షేర్ చేయండి. అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే. అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం నా సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉంటది. హెల్ప్ అనేది చేసినట్టు ఉంటది. సో, ట్రిప్స్‌కి పంపించే ముందు ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత అడిగినా గూడా మీరు పంపకండి. ఎందుకంటే మన పిల్లల సేఫ్టీ మనమే అనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు టీచర్స్ వాళ్ళు చదువు చెప్పేవాడికే ఉంటది. వాళ్ళకి గూడా అగ్రెషన్ ఒస్తది. వాళ్ళకి గూడా కోపం ఒస్తది. ఇంట్లోనే స్కూల్లోనే వాళ్ళు అనేది కొడతారు, తిడతారు చదువు విషయంలో. అలా అని మన పిల్లలు అల్లరి చేయకుండా ఏది ఉండరనుకోద్దు. కానీ ఇయాల రేపు ఎట్లుందంటే కొంచెం డామినేటింగ్ ఉంది. సో, అందుకే ఏం చెప్తున్నానంటే ట్రిప్స్ అనేది ఎస్పెషల్లీ స్కూల్ ట్రిప్స్ అనేది అవాయిడ్ చేయండి. కావాలంటే వాళ్ళకి సో, ఈ వీడియో ద్వారా నేను చెప్పాల్సింది ఏంటంటే స్కూల్ ట్రిప్స్ పంపించే ముందు పేరెంట్స్ అనేది ఒకటికి 2 సార్లు అనేది ఆలోచించండి. ఎందుకంటే రిస్క్ ఎక్కువుంది. రిస్క్ అనేది ఎక్కువుంది. మన పిల్లల సేఫ్టీ అనేది మనం చూసుకోవాలి. అక్కడ మనం ఉండము, చెయ్యము. ఎందుకంటే ట్రిప్స్ అనేది పంపించేస్తాం. మనీ పే చేసి సరే పిల్లలు ఎంజాయ్ చేసుకుంటారు. సరేలే ఒక టైంలో పంపిద్దామని అనుకుంటాం గానీ, అక్కడికెళ్ళాక వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒకటే ఆడుకుంటూ ఉంటే వాళ్ళ హెల్త్ అనేది ఎలా అవుతది? సో, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతాయి. రేపేమన్నా ఇష్యూ అవుతాయి. జరగరానిది జరిగితే తర్వాత సఫర్ అవ్వాల్సిందే మనము. నేను చేయనీకి గూడా రీజన్ అదే. ఇంకా ఎస్పెషల్లీ రీసెంట్‌గా మా పాపకి ప్లాన్ అయింది కాబట్టి టూర్ అనేది నేను అందుకు ఈ వీడియో ఇన్సిడెంట్ అయింది కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు టూర్స్ అనేటివి స్కూల్స్‌లలో ఎక్కువ ప్లాన్ అవుతున్నాయి ఈ మధ్యలో. సో, అందుకనేది టూర్స్‌కి పంపించే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించండి. డిస్కషన్ చేయండి. మా పాప సతాయిస్తుంది బాగా.
ఎందుకు లేదు, ఎందుకు సతాయిస్తుంది అనుకోవద్దు, చాక్లెట్స్ కావాలంట ఆమెకి, అందుకే సతాయిస్తుంది. సో సో ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు అనేది ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. చూస్తున్న వాళ్ళకి ఓకే ఇది కరెక్ట్ అనిపిస్తే కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలో కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్ అనేది మంచివి చేయడానికి ట్రై చేస్తాను. ఇది చాలామందికి హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక హెల్ప్ అవుతే షేర్ చేయండి ప్లీజ్. చూసిన వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేస్తాను. ప్లీజ్ ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది. సో పంపించండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చేసుకోండి. సో ఈరోజు వీడియో అంతే. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.